గాయ్స్, ఈ వీడియో వచ్చేసి పీతల కర్రీ అండి. అంటే పులుసు. మేము గుడ్డు పీతలు తెచ్చుకున్నామండి. అబ్బాయి దీని ప్రాసెస్ అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మేము ఎలా చేస్తామో చూడండి. ఇది కట్టేసి ఉంటాయి కదండి, మనం ఒక కర్రతో నొక్కు పెట్టి ఇంకో కర్రతో కొట్టడం వల్ల ఏంటంటే ఈ రూపతి ఇడిపోయిన తర్వాత మనం నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది కూడా ఏంటంటే ఒక్కొక్క చిన్నగా కొట్టాలండి. ఇది కొట్టడం వల్ల ఏంటంటే దాంట్లోకి పులుసు అది ఎక్కుతుంది. మరీ ఎక్కువ కొట్టకూడదు. నేను చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇలా టచ్ చేస్తే దాన్ని కొంచెం పగిలినట్టు వస్తుంది. అలా పగిలినట్టు వచ్చే వరకు సరిపోతుంది. నేనైతే నేను 4 పీతలకి కొంచెం తక్కువ 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు మనకు కట్ట సరిపోతుంది. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు చాప్ చేసుకుని వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని కొంచెం ఉల్లిపాయలు అవి వేసుకుని బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని బాగా వేపిన తర్వాత మనకి వేగాలండి. బాగా వేగడం వల్ల ఏంటంటే పచ్చివాసన రాదు. పైగానేమో ఉల్లిపాయలు కూడా చాలామంది ఎక్కువ వేస్తారు. దానివల్ల ఏంటంటే తీపి వస్తుందండి. అందుకని చెప్పి మేము ఏం చేస్తామంటే వంకాయలు వేసాను. నేను 4 వంకాయలు టమాటాలు కూడా వేసాము. ఇది ఆల్రెడీ పీతల కర్రీ అంటే చాలా వేడి కదండి. మనము ఎప్పుడైతే వంకాయలు వేస్తామో ఇది కొంచెం వాతము వేడి 2 మిక్స్ అయితే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకోండి. ఉప్పు వేసిన తర్వాత పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా మగ్గనిచ్చేయండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం బాగా వేపాలంటే ఆయిల్లో ఎప్పుడైనా ఏ కర్రీ అయినా బాగా ఆయిల్లో వేగితేనే బాగుంటుందండి. నాన్ వెజ్కి అయితే ఎప్పుడైనా అంతే. తర్వాత మనం అన్నీ చేసుకున్న పీతలు ఉంటాయి కదండి, అవి దాంట్లో వేసుకుని బాగా మనం మగ్గనిచ్చేయాలండి. ఇట్లనే బాగా మగ్గనిచ్చాలి. వాటర్ వేసేసి మగ్గనిచ్చాలండి. కొంచెం మరుగుదల వచ్చిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. అది కూడా మరుగు వచ్చింది కదండి. ఇప్పుడు మనం చింతపండు బాగా గుజ్జు తీసేసుకుని మరిగించేసుకుందాం. ఎంత కావాలో అంత ఎక్కువ పడుతుందండి దీంట్లో కొంచెం పులుపు. ఎందుకంటే తీపి ఉంటుంది కదా. చాలామంది ఎగురు పెట్టుకుంటారండి. ఎగురు మనకు కొంచెం తీపి ఉంటుంది కదండి. దానివల్ల ఏంటంటే మనం కొంచెం పులుపు ఎక్కువ యాడ్ చేయాలి. యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి తీపిదనం తగ్గుతుంది. అలా అని చెప్పి చాలామంది ఎగురు పెట్టుకుంటారు. ఎగురు పెట్టుకోవడం కూడా తీపి వస్తుందండి కూర ఎక్కువ. మీరు పులుసు అనేది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. పులుసు పెట్టుకోవడం వల్ల తీపి అనేది ఉండదు. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మనకి ఎమ్మి పీతల కర్రీ రెడీ. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి.